నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా నవగ్రహాల్లో శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం. ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం సందర్భంగా యాదాద్రి క్షేత్రంలో స్వామివారి రథోత్సవాన్ని దర్శనం చేసుకోవటం, లేదా లక్ష్మీ నరసింహస్వామి వారిని గృహంలోనే ఆరాధన చేయటం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అంతేకాకుండా రథోత్సవంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి వారిని మనస్సులో ధ్యానం చేసుకోవాలి. రథోత్సవంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే మానవ శరీరాన్ని ఒక రథంతో ఉపనిషత్తుల్లో పోల్చడం జరిగింది. రథానికి ఉన్నటువంటి గుర్రాలను మానవ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలుగా వర్ణించడం జరిగింది. రథంలో సారథి చేతిలో ఉన్నటువంటి కళ్ళెం అనేది మానవ శరీరంలో మనిషికి ఉన్నటువంటి బుద్ధితో పోల్చడం జరిగింది. ఏ విధంగా అయితే గుర్రాలు సరైన మార్గంలో వెళ్ళినప్పుడు గమ్యం చక్కగా చేరతామో, అదేవిధంగా శరీరంలో ఇంద్రియాలను సరైన మార్గంలో నడిపించాలి. అలా ఇంద్రియాలు సరైన మార్గంలో వెళ్ళేలాగా బుద్ధిని ప్రచోదనం చేయాలి. అలా చేస్తే రథంలో ఉన్నటువంటి రథికుడు ఏ విధంగా గమ్యాన్ని చేరతాడో, శరీరంలో ఆత్మరూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి అదేవిధంగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పటమే రథోత్సవంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం సందర్భంగా రథోత్సవంలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ ఆ ఉత్సవాన్ని దర్శనం చేసుకుందాం. అలా వీలు కాని పక్షంలో గృహంలోనే లక్ష్మీ నరసింహస్వామి వారిని మనసులో ధ్యానం చేసుకుంటూ స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలమవుదాం. అలాగే శనివారానికి అధిపతి శనైశ్చరుడు. జ్యోతిష శాస్త్రపరంగా శని భగవానుడు కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. శని భగవానుడు మందగమనుడు. ఆయన ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు సంచారం చేస్తూ ఉంటాడు. 12 రాశులు సంచారం చేయటానికి శని భగవానుడికి 30 సంవత్సరాలు పడుతుంది. మందగమనుడు కాబట్టి శని భగవానుడి అనుగ్రహం లేకపోతే మనం అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోలేం. పనుల్లో ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు పనుల్లో ఆలస్యాన్ని తొలగింపజేసుకోవాలంటే శనివారం రోజు శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా శని భగవానుడి అనుగ్రహం లేకపోతే నడువు నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. శనివారం శని భగవానుని ప్రసన్నం చేసుకోవటం ద్వారా ఈ అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని భగవానుడి అనుగ్రహం లేకపోతే శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. నిరాశ, నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించాలంటే శనివారం రోజు శని భగవానుని ప్రసన్నం చేసుకోవాలి. అలా శని భగవానుని ప్రసన్నం చేసుకోవాలంటే స్నానం చేసే సమయంలో కాసిని నల్ల నువ్వులు, కొన్ని గరిక పోచలు, కొన్ని దర్భలు, కాసిని జమ్మి ఆకులు వీటిని స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా చేస్తే నవగ్రహాల్లో శని భగవానుణ్ణి చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శనికి ప్రియమైన దిక్కు పడమర దిక్కు అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి శనివారం రోజు స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగిస్తే అది శని భగవానుడికి ప్రియమైన దీపం అవుతుంది. దానివల్ల శనిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శని భగవానుడికి ప్రియమైన విధంగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. అలా ఆహారంలో స్వీకరించడం ద్వారా కూడా శని ప్రసన్నుడవుతాడు. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన దానం శనివారం ఇస్తే చాలా మంచిది. ఆ దానం ఏంటంటే 1.25 కేజీ నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, అరసోలకు తక్కువ కాకుండా పెసరపప్పు వీటన్నిటినీ నలుపు రంగు వస్త్రంలో కట్టి శనివారం రోజు ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే గోమాతకి తెల్ల నువ్వులు, బెల్లం కలిపి శనివారం ఆహారంగా తినిపించాలి. అలా ఆహారంగా తినిపించడం ద్వారా కూడా శని భగవానుడిని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా శని భగవానుడికి 3 అధిష్టాన దేవతలు ఉన్నారు. ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి. ఈ 3 అధిష్టాన దేవతలను శనివారం ఆరాధన చేయటం ద్వారా కూడా
శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అందుకే శనివారం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో అర్చన చేయించుకోవటం, అలాగే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో అర్చన చేయించుకోవటం, శనివారం సందర్భంగా శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం ద్వారా కూడా నవగ్రహాల్లో శనిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. దానివల్ల కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా నవగ్రహాల్లో సూర్యుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకారరూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. పంచభూతములకు మూలమైనవి పంచకృత్యములు. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహము. అనుగ్రహం అనే కృత్యం నుంచి ఆకాశభూతం వచ్చింది. చూడండి, ఇక్కడ తిరోధాన కృత్యం నుంచి వాయుభూతం వచ్చింది. సంహార కృత్యం నుంచి అగ్నిభూతం వచ్చినది. అలాగే స్థితి కృత్యంలోంచి జలభూతం వచ్చింది. సృష్టి కృత్యంలోంచి భూతత్వం వచ్చింది. కనుక పంచకృత్యాలు పంచభూతాలు. వాటి గుణములు పంచతన్మాత్రలు, శబ్దస్పర్శ రూప రసగంధములు వీటివి. ఇంకా వాటి నుంచి ఏర్పడినవా మిగిలినవన్నీ కూడా ప్రధానంగా 3-5 వాటి నుంచి ఏర్పడినవి తీసుకుంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇక పంచ ప్రాణాలు. ఈ పంచ అంతా ఎక్కడుంది? ప్రపంచమంతా వ్యాపించి ఉంది. కనుక పంచతత్వంతో ప్రపంచమంతా ఉన్నదా? ఈ పంచ పని చేయాలంటే ఆసనం ముఖ్యమా? ఆసనం మీద కూర్చున్న వాళ్ళు ముఖ్యం. ఆసనం మీద కూర్చున్నదే చైతన్యం, ఆసనం జడమే. కనుక జడమైన ఈ పంచకి చైతన్యాన్ని ఇస్తూ దాని మీద ఎవరు కూర్చున్నారో ఆవిడే పంచబ్రహ్మాసన. అనగా ప్రపంచానికి అధిష్టాన శక్తి ఆ తల్లి అని చూపిస్తున్నాడు. కనుక ప్రపంచానికి అందరికీ అధిష్టానం ఆ శక్తే పంచభూతాల నుంచి ప్రసరిస్తోంది. ఆ శక్తే వ్యాపించి అన్ని లోకాలకి వెళ్ళింది. ఇది గ్రహించవలసింది. ఆఖరికి ఎక్కడయ్యా పంచబ్రహ్మాలంటే ప్రపంచం వెతకద్దు, ఇక్కడ వెతకండి. ఇందాక చెప్పిన పంచంతా ఇక్కడే ఉంది. పంచభూతాలు పంచతన్మాత్రలన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడే ప్రకాశిస్తున్నాయి. అందుకే ఇదే పంచబ్రహ్మాసనము అని చెప్పబడుతున్నది. ఇది గ్రహించవలసిన మరొక అద్భుతమైన అంశం. అందుకే ప్రతి మానవుడు బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథులు 3 గ్రంథుల తర్వాత సహస్రారానికి నడుము ఒక భూమికి ఉంటుందట. అది దాటకి సహస్రారంట, కలిపితే 5. ఈ 5ంటితో ప్రసరించేదే పంచబ్రహ్మాసన స్థిత కుండలిని శక్తి. కానీ ఎలా చూసినా పంచబ్రహ్మాసనానికి ఎంత అద్భుతమైన విషయం ఉన్నదో చూడండి. దానిపై ఉన్నాడు ఈశ్వరుడు. ఈశ్వరుని శక్తి ఆయన అంకములో ఉంది. ఒళ్ళో ఉంది అంటే అర్థం ఆయన్ను వేడకుండా ఉన్నది. జ్యోతి ఒళ్ళో కాంతి ఉన్నట్లుగా శివుడి ఒళ్ళో శక్తి ఉన్నది. ఆ శివుడు భువనేశ్వరుడు, శక్తి భువనేశ్వరి, ఇవి ప్రకాశిస్తున్నాయి. అలాంటి భవ్యమైనటువంటి అమ్మ యొక్క ధామము ఈ మణిద్వీపము. మనం ఇప్పుడు వెనక నుంచి పైదాకా వెళ్ళాం. అక్కడికి చేరుకున్న సూక్ష్మమైనటువంటి భూమికి ఆ తల్లి శక్తి మళ్ళీ ఇదంతా వ్యాపించి ఉంది అని తెలుసుకోవాలి. ఈ దివ్యమైన మణిద్వీపంలో విశేషం ఏమిటి అంటే దీని మణిద్వీపం అని పేరు ఎందుకు వచ్చింది? ఇక్కడ మణుల కాంతులు ఎప్పుడు ఉంటాయి. రకరకాల మణులకి రకరకాల కాంతులు ఉంటాయి. ఆ కాంతులు ఎప్పుడు ప్రకాశిస్తుంటాయి. అంతేకాదు ఇప్పుడు మనం పరిశీలించాలి. సుధాసముద్ర మధ్యంలో మణిద్వీపం. సుధాసముద్రం అంటే అమృత సముద్రం. అమృతము అంటే ఆనందమైనది, శాశ్వతమైనది 2 అర్థాలు. అమ్మని తలంచుకుంటే లభించే ఆనందము అది శాశ్వతమైనది, సముద్రమంత విస్తారమైనది, అనంతమైనది. అందుకే అమృత సముద్రం అన్నారండి. పొంగులు వారేటువంటి ఆనంద సముద్రం. ఆ ఆనంద సముద్ర మధ్యంలో అమ్మవారు ఉన్నారు. అదేదో కాదు, హృదయమే. అక్కడ నీ యొక్క రకరకాల సంకల్పాలే కల్పవృక్షాలు. నీలో ఉండే రకరకాల క్రియాశక్తులు, బుద్ధిశక్తులు ఇవే తదితర దేవతలు. ఇన్నిటికీ మూలమై ఉన్నటువంటి చింతామణి గృహం. చింతామణి, చింతన అనేది చేసే చిత్తమే చింతామణి. ఆ హృదయ మధ్యంలో ఉన్న తల్లే చింతామణి గృహాలు. పైగా మన హృదయంలో 5 కేంద్రములు ఉంటాయట శక్తులకి ప్రధానంగా. ఇది ఉపనిషత్తు చెప్తున్న భావం. ఆ 5 కేంద్ర శక్తులే ఇక్కడ ఆ భవ్యమైనటువంటి పంచబ్రహ్మాసనముగా చెప్పబడుతున్నది. హృదయ పద్మంలో అమ్మవారు ఉన్న విషయం ఇది. కనుకనే ఈ మణిద్వీపం అంతా ఇక్కడిదే. మణి అంటే ప్రకాశ, ప్రచోద అనే 2 లక్షణములు కలదాన్ని మణి అంటారు. స్వయం ప్రకాశకము, స్వయం ప్రచోదకం. దీన్ని ఎవరు ప్రకాశింపజేయక్కర్లేదు, ఇది అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. అందుకని మణిద్వీపము అంటే ఆ ద్వీపాన్ని చూపించడానికి సూర్యుడో చంద్రుడో అక్కర్లేదు. మనమున్న మట్టి ద్వీపం కనబడాలంటే సూర్యుడు చంద్రుడు కావాలి. కానీ మణిద్వీపం కనబడాలంటే సూర్యుడు చంద్రుడు అక్కర్లేదుట.
సూర్యుడు చంద్రుడు కూడా వెలిగిచ్చే స్వయం ప్రకాశం అది. అందుకే న తద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. దేన్ని చేరితే తిరిగి వెనక్కి రారో, ఏది అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నదో దానికి ఏ ప్రకాశం అక్కర్లేదో. నత్ర సూర్యో భాతి నతంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఉపనిషత్తు చెప్పిన ఆ పరం ధామమే మణిద్వీపం. అది నీలో అఖండ ఆత్మస్వరూపము. ఆత్మ వల్ల పనిచేసే ఇంద్రియాల్లో రకరకాల శక్తులు, రకరకాల ప్రవృత్తులు, ఇందులో ఉన్న జల వ్యవస్థ, పంచభూత వ్యవస్థ, ఇవే షడ్రుతు శక్తులు. ఎలా చూడాలయ్యా దీన్ని దాన్ని కలిపి అంటే ఎలా చూడాలో భావనోపనిషత్తు చెప్తోంది. దాన్ని మరింత తెలుసుకోవడానికి భాస్కర్ రాయల వారు రమ్యమైన భాష్యాన్ని అందించారు. ఆ భావనోపనిషత్తు యొక్క పరమార్థం తెలియాలి. మనం చేస్తున్న పూజకి పదానికి అర్థమేమిటో ఆలోచించాలి. జడంలా చేసుకెళ్ళిపోకూడదు. ఆవరణలు చేస్తున్నాం, చక్రం చేస్తున్నాం, ఖడ్గమాలు ఇంత కుంకుమ పడేస్తున్నాం, కానీ అందరూ ఏం చెప్తున్నాడు? గంధాకర్షణ, రూపాకర్షణ, రసాకర్షణ అంటుంటే ఏమిటి అర్థమైంది మనకి? ఎదురుగా ఒక రూపం ఉంది, అది నువ్వు చూడాలి, తెలుసుకోవాలి. అప్పుడే కదా నీకు సుఖమో దుఃఖమో. ఆ రూపాన్ని చూడగలిగే శక్తి ఎవరు? ఆ రూపాన్ని కర్షించి నీకు ఇచ్చే శక్తి నీలోనే ఉంది. రసాకర్షిణి, ఎదురుగా ఆహార పదార్థం ఒకటి ఉంది, ఆ రసాన్ని కర్షించే శక్తి నాలుగున్నది. ఎవడిచ్చాడు అక్కడ? పరిశీలించు, అది నీలోనే ఉంది. అలా ఒక్కొక్కటి వెళ్ళండి, మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. సర్వశక్తులు ఈ శరీరంలో కనిపిస్తాయి. ఇన్ని శక్తులకు మూలమై, కేంద్రమై, బిందువై సహస్రార కమలంలో ప్రకాశిస్తున్న మణిద్వీపవాసిని చూడాలి. కనుక అమ్మ వెలుగుతో ప్రకాశిస్తోంది ఈ శరీరం అని తెలిస్తే, ఆ సాధకుడి శరీరం యోగ శరీరం, ఆ సాధకుడి శరీరం మణిద్వీపం. వాడు తన హృదయం అనే చింతామణి గృహంలో అమ్మవారిని నిరంతరం దర్శిస్తూ ఉంటాడు. అది దర్శించగలిగితే మణిద్వీపం ఇక్కడే ఉన్నది. ఇది తెలుసుకోవాలి. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈ సృష్టిలో మానవ జీవితానికి ముఖ్యవంతమైనది ఏమిటి అంటే నేత్ర దృష్టి అనేటువంటిది చాలా గొప్పది. నేత్ర దృష్టి లేకపోయినట్టయితే ప్రకృతి యొక్క అంతాల్ని మనం చూసి ఆనందించలేం. అందుకే నేత్ర దృష్టి బాగా ఉండి మనకి మంచి జ్ఞానాన్ని సంపార్జించుకోవడానికి కలియుగ సాక్షీభూత దైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్ష సాక్షీభూత దైవమైన సూర్యుడిలో చూసుకోవాలి. సూర్య ఆరాధన కూడా వెంకటేశ్వరుని ఆరాధనే కదా, నారాయణమూర్తి యొక్క ఆరాధన. అందుకే ఈ యొక్క నేత్రానికి ఎటువంటి రుగ్మత రాకుండా ప్రతి వాళ్ళు జాగరూకులై ఉండాలి. కాబట్టి ఈ శనివారం నాడు కూడా ప్రతి వాళ్ళు కూడాను సూర్య భగవానికి అర్ఘ్యాన్ని రాగి చెంబులో నీళ్లు పోసి ఇచ్చి ఓం అరుణం హుం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని గనక నిష్టగా 108 సార్లు గనక కూర్చొని గనక పఠించినట్లయితే నేత్ర సంబంధమైనటువంటి రుగ్మతల్ని పోగొడతాడు కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి. శనివారం నాడు చేస్తే వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కూడా వస్తుంది. అందుకనే సూర్యుల్లో వెంకటేశ్వర స్వామి వారిని ఊహించుకోవాలి మనం. అలా చూసినప్పుడు ఆ కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు కనిపించాలి. ఆహా, అద్భుతం, అనంతం, అమోఘం అంటూ ఆ స్వామికి చక్కగా నమస్కారం చేసుకొని ఈ మంత్రాన్ని అనుష్ఠానం కనుక చేసినట్లయితే శనివారం తప్పనిసరిగా నేత్ర సంబంధమైన రుగ్మతల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. భవిష్యత్తులో కూడాను కంటి చూపు అనేటువంటిది తగ్గకుండా పరిపూర్ణంగా ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్న ఆత్మ కూడాను సుఖపడుతుంది జీవితం చివరి వరకు కూడా అని చెప్పేసి శాస్త్రవచనం. మహర్షులు మనకు ప్రసాదించిన ఈ అమృత తుల్యవంతమైనటువంటి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని సత్సంప్రదాయ రీత్యా ఓం అరుణం హుం ఫట్ స్వాహ అనేటువంటి మంత్రాన్ని మనం నిత్యం కూడా పఠిద్దాం. అందున శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి ప్రారంభిద్దాం. సర్వ విధాల ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావాన్ని చవిచూద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 6:22 తిథి నవమి ఉదయం 8:06 వరకు. నక్షత్రం ఆర్ద్ర సాయంకాలం 5:28 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుంచి 8:05 వరకు. అమృతకాలం ఉదయం 8:03 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం శనివారం. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం, తరువాత వ్యాయామం చేయడం, ప్రాణాయామం చేయడం శనికి సంబంధించిన దోషాలను తొలగించుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కలిగజేస్తుంది. ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారాను, 1.5 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం ద్వారాను, ఈ పదార్థాలను వినియోగించే ముందు చండీశ్వరుని యొక్క అనుమతి తీసుకుని చేయాలి. వెంకటేశ్వర దీపారాధన ఆచరించడం ద్వారాను, హనుమంతునికి ఆకుపూజ, సింధూరు పూజ, హనుమాన్ చాలీసా పారాయణ, 21 ప్రదక్షిణాలు, అప్పాలు నివేదన మొదలైన చర్యలను చేయడం ద్వారా శనికి సంబంధించిన దోషాలను తొలగించడంతో పాటుగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం, సకల కష్టాలను అధిగమించేటువంటి శక్తిని పొందడం జరుగుతుంది. నేటి ఆణిమిత్యాలు. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. జట అంటే అటు ఇటు వేసి చెప్తారు. మంత్రభాగంలో మార్పు రాకుండా ఉండడానికి వేదానికి ఘన జట ఉంటాయి. ఘనపాఠి అంటారు. అందుకే అంటే ఘన చదువుకున్నాడు స్మా ఆయన గౌరవం, ఘనపాఠి వచ్చారండి అంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది జటతో మంత్రాలు చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవాళ ఉపనయనం చేసుకున్నాడు, వాళ్ళతో కలిసి జట చెప్తున్నాడు. అందులో అది చెప్పేటప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. స్వరప్రధానం కాదు వేదం. వాళ్ళు చెప్పేటప్పుడు చేతిని అలవాటైపోతుంది. ఉదాత్త, అనుదాత్త, స్వరితములని 3 ఉంటాయి స్వరాలు. ఎక్కడ పైకి ఎత్తాలో అక్కడ పైకి ఎత్తుతారు. మాషాశ్చమే, తిలాశ్చమే, ముద్గాశ్చమే, ఖల్వాశ్చమే. ఎక్కడ ఎత్తాలో అక్కడ ఎత్తుతారు, ఎక్కడ దింపాలో అక్కడ దింపుతారు, ఎక్కడ సమానంగా చెప్పాలో అక్కడ చెప్తారు. అలా చెప్తుంటే మంత్రం పరమేశ్వరుడు కూడా ప్రీతి పొందిపోతాడు. పరమేశ్వరుడు ఏమిటి, పసిపిల్లలు మాట్లాడరు, కూర్చుండిపోతారు. అంత అద్భుతంగా ఉంటుంది ఆ స్వరం. అటువంటి స్వరంతో చెప్తున్నారు. చెప్తూ జట చెప్పడం మాటలు కాదు, ఎంత అందంగా ఉంటుందో అంతమంది కూర్చుని చెప్తుంటే జట, అదో పరమాద్భుతం. ఈయన వాళ్ళతో పాటు జట చెప్తున్నాడు. కొందరితో జట చెప్పును, కొందరితో ముచ్చట్లాడుతున్నాడు. మీరెవరి శిష్యులు, మీరెవరి దగ్గర నేర్చుకున్నారు? బాగున్నారా మహానుభావుడు, కులాసాగా ఉన్నారా ఆయన ఎంతమందికి నేర్పారో అని. మహానుభావులు ఒక్కొక్క వేద విద్వాంసుడు పుట్టినటువంటి ఊరికి అంత పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఉప్పులూరి గణపతి శాస్త్రి గారంటే సామాన్యులు కారు. వేదంలో అటువంటి దిట్ట. ఒక మాట చెప్పారంటే ఇంక తిరుగులేదంతే.
ఇన్నాళ్ళు జపం చేయండి వాన పడుతుందంటే పడిపోవలసిందే అటువంటి వారు. అందుకే ఆయన పేరు ఇప్పటికీ స్మరిస్తారు పీఠాధిపతులు కూడా. కాబట్టి కొందరితో ముచ్చటాడుతున్నాడు, కొందరు నవ్వుతున్నారు. ఏమిట్రా ఈ పిల్లాడు, నిన్న కాక మొన్న పుట్టాడు, ఇప్పుడు ఇంతమంది విద్వాంసులు ఎలా తెలుసు, ఇంత జట ఎలా తెలుసు, ఇన్ని ఎలా చెప్తున్నాడు, తెల్లబోతున్నారు అందరూ. వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు. తిన్నగా బయలుదేరాడు, లోపలికి వెళ్ళాడు. చేతిలో దర్భలు పట్టుకున్నాడు, అక్షతలు పట్టుకున్నాడు. అంటే ఆశీర్వచనం చేస్తాడని గుర్తు. బ్రహ్మచారికి ఆశీర్వచనం చేసే అధికారం ఉంటుంది. కాబట్టి ఎదురుగుండా మహారాజు కూర్చునున్నాడు. తెల్లబోతున్నాడు బలిచక్రవర్తి. ఏమిట్రా ఈ పిల్లాడు ఇంత సోయగంగా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, ఇంత తేజోవంతంగా ఉన్నాడు అని. ఆ వచ్చినటువంటి పిల్లవాడు తిన్నగా ప్రభువు వంక చూసి, స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధర విధాన విహర్తకు నిర్జరీగళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకభర్తకున్ అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు భాగవతం మీద పుస్తకం రాస్తూ ఈ పద్యం గురించి చెప్పి, ఇలాంటి పద్యం పోతన గారి తర్వాత మళ్ళీ రాసిన వాడు ఇప్పటి వరకు నాకు కనపడలేదు అని రాశారు. అది పోతన గారికే చెల్లి. అందుకే పోతన గారే మహానుభావుడు. తెలుగువాడన్న ప్రతివాడు గౌరవించవలసిన వ్యక్తి పోతన గారు. కాబట్టి స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, స్వస్తి అంటే శుభం 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 అన్నమాట. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధర విధాన విహర్తకు నిర్జరీగళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకున్. దేవతా స్త్రీల మెడలలో ఉండేటటువంటి మంగళసూత్రాల్ని కూడా లాగెయ్యగలిగినంత బలవంతుడైనటువంటి వాడు, గురువులు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను పరమ భక్తితో అనుష్ఠించేటటువంటి వాడు, అతి హేళగా దేవేంద్ర పదవిలో కూర్చున్నటువంటి వాడు, 3 లోకములను పరిపాలిస్తున్నవాడు. అటువంటి బలిచక్రవర్తికి స్వస్తి శుభమగుగాక బాహ్యార్థం. అసలు ఆయన వచ్చింది బలిచక్రవర్తి ఆ పదవిలో ఉండాలనే, తీసి ఇంద్రుడికి ఇవ్వాలి. స్వస్తి అంటే అయిపోయింది అని గుర్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అన్నాం అనుకోండి, అయిపోయిందని గుర్తు. స్వస్తి చెప్తున్నారండి అంటారంటే అయిపోతోందని గుర్తు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, 3 లోకాలు పరిపాలించడం అయిపోయింది ఇంక ఇవ్వాలతో, ఎందుకని నేను వచ్చేసాను. ఇది అంతరార్థం. 3 లోకాల్ని పరిపాలించడం ఆగిపోతోంది. ఇకపైన శుక్రాచార్యుల వారు చెప్పినట్టు యజ్ఞయాగాదులు ఉండవు నీ దగ్గర, ఆగిపోతోంది. ఇకపైన దేవతల జోలికి నువ్వు వెళ్ళవు, ఆగిపోతోంది. కాబట్టి వీటికి స్వస్తి ఆగిపోతుంది, నేను వచ్చాను, ఇది పైకి గుర్తు అని శుభప్రదంగా మంగళప్రదంగా మాట్లాడాడు. చూశాడు బలిచక్రవర్తి. ఒడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యడి ఈ ఎడకున్నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. పోతన గారు ఏమి వర్ణించారండి, తెలుగు జాతి రుణపడిపోయింది పోతన గారికి. అన్నారు, వడుగా ఓ ఇప్పుడే ఉపనయనం చేసుకున్న వటువా ఎవ్వరివాడవెవ్వడవు, ఎవరి తాలూకా, ఏమిటి నీ పేరు, సంవాసస్థలం వెయ్యడిది, ఎక్కడుంటావు, ఈ ఎడకు నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్, నువ్విక్కడికి రావడం వల్ల నా వంశము నా జన్మ సఫలీకృతమయ్యే. యజ్ఞో వై విష్ణు యజ్ఞభృక్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని యజ్ఞమే ఆయన. అటువంటి వాడు యజ్ఞవాటంలోకి వచ్చాడు అంటే బలిచక్రవర్తి జన్మ వంశము ధన్యము కాక ఇంకేమవుతాయి. సుహృతంబులయ్యే శిఖులున్, మహాత్ములు యాగశాలలోకి వస్తే యాగశాలలో ఉండేటటువంటి అగ్నిహోత్రం పైకి లేచి ప్రదక్షిణంగా తిరుగుతుంది, తిరిగి నాలుకలు చాపుతుంది. మహాత్ములు లోపలికి ప్రవేశించారు, అనుష్ఠాన బలం ఉన్నవాళ్ళు అని గుర్తు. సుహృతంబులయ్యే శిఖులున్, చూసావా జ్వాలలు ఎలా లేస్తున్నాయో హోమగుండంలోంచి. కళ్యాణమిక్కాలమున్, ఇది మంగళప్రదమీ కాలం, నోటి వెంట తెలియకుండానే వచ్చేస్తోంది బలిచక్రవర్తికి. ఎందుకని వచ్చిన వారు విష్ణువు. కళ్యాణమిక్కాలమున్ అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి వటువు రూపంలో ఉన్న వామనమూర్తి అన్నారు, ఏం చెప్పమంటావు, ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనక ఎందుండనీర్తు, ఎవ్వడి వాడనం చేరీతి పలుకుదు నాయంత వాడనై నడువనీర్తు,
ఇది నడవడి అని ఎట్లు వక్కానింతు పూని ముప్పోకల పోవనేర్తు అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగ నీరుపులన్నీయు నేర్తు ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకటి లేడు తొల్లి సిరియు కలదు చెప్పెద నాటింకి సుజనులందు తరచు సొచ్చియుండు అన్నాడు. ఎన్ని మాటలు పోతనగారని స్మరించి సంతోషపడిపోను. ఆ వచ్చిన వామనమూర్తి అన్నారు, ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనకయందు ఉండనీర్తు వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది అని అడిగాడు కదూ. ఓ మహారాజా, ఇక్కడ ఉంటాను అని ఎలా చెప్తానయ్యా? ఓ చోట ఉండను, అంతటా తిరుగుతుంటాను, అంతటా ఉంటాననుకో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యజ్ఞానికి కావలసిన పదార్థాలు గుండిగలు, జలపాత్రలు కానుకలుగా ఇచ్చాడు. మంచి బొమ్మలు ఉన్నటువంటి వెండి పాత్రలను ఎన్నో ఇచ్చాడు. మణులు, ముత్యాలు ఇచ్చాడు. బంగారం పొదిగిన శస్త్రాలను ఇచ్చాడు. యజ్ఞ తోరణాలకు వీలైనటువంటి 14 తాళాలను కూడా ఇచ్చాడు. మణులు అలంకరించిన బంగారు పల్లకిలను ఇచ్చాడు. విలువైన కిరీటాలను ఇచ్చాడు. బంగారు కుండలాలను ఇచ్చాడు. బంగారు పుష్పాలు ఇచ్చాడు. మాలలు ఇచ్చాడు. చంద్రుడిలాగా తెల్లగా ఉన్న శతావర్త శంఖాలను కూడా ఇచ్చాడు. పరిమళభరితమైన చందనాన్ని ఇచ్చాడు. రత్నాలు, బంగారం, వస్త్రాలు, ఇలా వివిధ వస్తు సామాగ్రిని కానుకలుగా ఇచ్చాడు. తన ఇంట్లో ఉండిందంతా ఇచ్చేశాడేమో అట్లా ఇచ్చాడు. అంత సంతోషం. ఎందుకంటే కృష్ణుడు అంటే తెలుసు ఎవరు అని. చందనం, అగురు కొయ్యలు, దివ్యాభరణాలు, చాలా విలువైన వస్తువులు, పట్టుబట్టలను సంతోషంగా ఇచ్చాడు. ఘటోత్కచుడు విభీషణుడికి నమస్కారం చేసి ఆయనకు ప్రదక్షిణం చేసి బయలుదేరాడు. ఈ కానుకలన్నిటినీ 88 మంది రాక్షసులు ఎంతో సంతోషంగా మోసుకొని ఘటోత్కచుని వెంట వచ్చారు. అందరూ సముద్రాన్ని దాటి సహదేవుడి వద్దకు రాసాగారు. అందరూ వచ్చారు. ఇక్కడ సహదేవుడు కానుకలు మోసుకొని వస్తున్నటువంటి ఆ రాక్షసులను ఘటోత్కచుడిని చూశారు. ఆ రాక్షసులు అతి భయంకరంగా ఉన్నారు. వారిని చూసి సైనికులు భయపడి నలుదిక్కులకు పారిపోయారు. ఘటోత్కచుడు సహదేవుడి వద్దకు చేరి నమస్కారం చేసి నిలబడ్డాడు. సహదేవుడు ఘటోత్కచుడి చేతులు పట్టుకొని కౌగలించుకున్నాడు. కానుకలు తెచ్చిన రాక్షసుల వంక సంతోషంగా చూశాడు. తరువాత సైనికులను విడిచి ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. ఇలా సహదేవుడు కొంతమంది రాజులను యుద్ధంలో జయించాడు. కొంతమందిని సామనీతితో నచ్చజెప్పి జయించాడు. మొత్తానికి రాజులందరినీ కప్పం కట్టేలాగా చేసి ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చాడు. రత్నరాసులతోనూ రాక్షసులతోనూ కలిసి సహదేవుడు నగరంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో వారి రాకతో, వారి కోలాహలంతో భూమి కంపించినట్లయింది. సహదేవుడు ధర్మరాజును కలుసుకొని నమస్కారం చేశాడు. ధర్మరాజు సహదేవుణ్ణి అభినందించాడు. లంక నుంచి తెచ్చిన దుర్లభమైన ధనరాశిని చూసి ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అన్ని దాళ్లకన్నా ఎక్కువ ఉండేటువంటి సంపత్తి. ఎంతో ఆనందించాడు. అదిగాక యజ్ఞానికి కావలసినటువంటి సామగ్రి అంతా పంపించాడు. తెలుసు కదా, విభీషణుడికి అన్నీ తెలుసు. ఎట్లా యజ్ఞం చేయాలనేది కూడా అంతా తెలుసు. యజ్ఞానికి ఇంకెక్కడ ఏమీ అనుకోవాల్సిన పని లేదు. ఈ యజ్ఞం ఇప్పుడే ప్రారంభం చేయవచ్చు. అటువంటిదన్నీ ఇచ్చేశాడు. యజ్ఞం చేయొచ్చు. ఇంక ఏం చేయాల్సిన పని లేదు. సహదేవుడు తెచ్చిన ధనరాశుల్లో 1000 కోట్ల విలువైన బంగారం ఉంది. అందరికన్నా ఎక్కువ ఉంది. విచిత్రమైన మణులున్నాయి, రత్నాలున్నాయి. అన్నిటినీ సహదేవుడు ధర్మరాజుకు సమర్పించి ఇంద్రప్రస్థంలో సుఖంగా నివసించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
32వ అధ్యాయం. అర్జునుడు భీముడు సహదేవుడు చేసిన దిగ్విజయ యాత్రలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నకులుడి దిగ్విజయం గురించి తెలుసుకుందాం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెబుతున్నాడు, ఓ మహారాజా, ఈ నకులుడు అతడి విజయగాథను విను. పశ్చిమ దిక్కు భగవంతుడైన వాసుదేవుడి ఆధీనంలో ఉంది కదా, దానిని ఎలా జయించాడో విను. నకులుడు పెద్ద సేనను వెంట పెట్టుకొని కాండవ ప్రస్థం నుండి పశ్చిమ దిక్కు వైపుకు బయలుదేరాడు. సైనికులు సింహనాదాలు చేశారు, యోధులు గర్జించారు, రథచక్రాల ఘోషణలతో భూమి కంపించింది. అంతా కోలాహలంగా సేన బయలుదేరింది, అంత పెద్దగా. ముందుగా నకులుడు కుమారస్వామికి ఇష్టమైన రోహితగమనే పర్వత ప్రాంతానికి చేరాడు. రోహిత అనేటువంటి పర్వత ప్రాంతం అందంగా ఉంటుంది, గోవులతో నిండుగా ఉంటుంది. అక్కడ నకులుడికి మత్త మయూరకులనే రాజులతో ఘోర సంగ్రామం జరిగింది. ఆ యుద్ధంలో వారిని జయించి చక్కని మరుభూమిని, ధాన్యంతో తులతూగే శైర్షికాన్ని, మహోత్త దేశాన్ని వశం చేసుకున్నాడు. మరుభూమి ఆక్రోశుడి వశంలో ఉంది. అతడు నకులుడితో ఘోరమైన యుద్ధం చేసి ఓడిపోయాడు. తర్వాత నకులుడు దశార్ణ దేశాన్ని ఓడించాడు. శిబి, త్రిగర్త, అంబష్ట, మాళవ, పంచ, కర్పట, మాధ్యమిక దేశాలను జయించాడు. వాటదాన దేశాలను కూడా జయించాడు. మళ్ళీ అక్కడి నుంచి దాన్ని వశం చేసుకొని అక్కడి నుంచి చుట్టూ తిరిగి వచ్చి పుష్కరారణ్యంలో నివసిస్తున్న ఉత్సవ సంకేతులు అనేటువంటి పేరు గల గణాలను అదుపులోకి తెచ్చుకున్నాడు. సముద్ర తీరంలో నివసించే గ్రామీణులు అనేటువంటి పేరు గల క్షత్రియుల్ని జయించాడు. సరస్వతీ నదీ తీరాన గల శూద్రాభీర గణాలను జయించాడు. మత్స్య సంపద మీద ఆధారపడి జీవించే పల్లె వారిని జయించాడు. పల్లె వారిని అంతా జయించాడు. ఇతర ప్రాంతీయ వాసులను ఓడించి వశంలోకి తెచ్చుకున్నాడు. పంచనద దేశాలు మొత్తాన్ని, అమర పర్వతాన్ని, ఉత్తర జ్యోతిషాన్ని, దివ్య కటాన్ని, ద్వారపాల నగరాలను కూడా అతి స్వల్ప సమయంలోనే గెలిచాడు. పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి రామఠ, హార, హూణ రాజులందరినీ కూడా ఆజ్ఞతోనే జయించాడు. తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు వీళ్ళందరూ. శ్రీకృష్ణుడి వద్దకు దూతను పంపాడు. శ్రీకృష్ణుడు ప్రేమతో నకులుడి శాసనాన్ని అంగీకరించాడు శ్రీకృష్ణుడు. తర్వాత నకులుడు శాకల దేశాన్ని గెలిచాడు. శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడుకుండా ఒప్పేస్తున్నాడు. మాతృదేశానికి వెళ్ళి ప్రేమతో మేనమామ అయినటువంటి శల్యుణ్ణి జయించాడు. వాళ్ళంతా ఊరికి ఓడిపోయారు. శల్యుడి నుండి రత్నరాసులను గ్రహించి ముందుకు వెళ్ళారు. చిత్ర మార్గాలను తెలిపినటువంటి సముద్ర మధ్య వాసులను జయించాడు. భయంకరులు, మ్లేచ్చులు, బర్బరులు, కిరాతులు, యవనలు, శకునలు జయించి ఇంద్రప్రస్థం వైపుకు బయలుదేరాడు. నకులుడు తాను గ్రహించిన రత్నరాసులన్నిటినీ గున్న ఏనుగుల సహాయంతో తెచ్చాడు. శ్రీకృష్ణుడు చాలా రత్నాలు ఇచ్చాడట. మొయలేక అతి కష్టం మీద మోసుకుంటూ తెచ్చాయి. నకులుడు ధర్మరాజును చేరి ధనాన్ని అంతా అప్పగించాడు. ఇలా నకులుడు ఇదివరకే వాసుదేవుడు జయించిన పడమర దిక్కును జయించాడు. ఇంద్రప్రస్థంలో సుఖంగా ఉన్నాడు. ఇంతటితో మనకు దిగ్విజయ పర్వం అనేటువంటి సమాప్తం అవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 33వ అధ్యాయం. పాండవులు భూమిని జయించారు. దిగ్విజయంగా చక్కగా పాలించసాగారు. ధర్మరాజు భీముడు మొదలైన తన నలుగురు తమ్ములతో కలిసి ప్రజలందరినీ ప్రేమగా చూసుకున్నాడు, ఆదరించాడు. ప్రజలందరికీ సంతోషం కలిగించాడు. ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోలేదు. అందరికీ మేలు చేయటంలోనే దృష్టి పెట్టాడు. కోశాగారంలోని ధనాన్ని దాన ధర్మాలు చేయించాడు. ధర్మరాజు నోటి నుంచి ధర్మము అనే మాట తప్ప మరో మాట రాలేదు. అలా చల్లగా చూసుకుంటున్న తమ ప్రభువులపై ప్రజలు ప్రేమాభిమానాలను పెంచుకున్నారు.
ధర్మరాజు పట్ల అనురాగం కలిగి ఉన్నారు. ఏ ఒక్కడూ ధర్మరాజును ద్వేషించలేదు. అందుకే ధర్మరాజు అజాతశత్రువు అయ్యాడు. ధర్మరాజు ప్రజలను రక్షిస్తున్నాడు, సత్యవ్రతాన్ని పాటిస్తున్నాడు, శత్రువులను నాశనం చేస్తున్నాడు. ఇలా చల్లగా చూస్తూ ఉండటంతో ప్రజలు నిశ్చింతగా జీవించారు. తమ తమ పనుల పట్ల శ్రద్ధ ఆసక్తులను కూడా చూపించారు. ధర్మరాజు ప్రజల వద్ద న్యాయంగా పన్నును గ్రహించాడు, ధర్మంగా వ్యవహరించాడు. అందుచేత కోరినప్పుడల్లా మేఘాలు వర్షించాయి. గ్రామాలు, పల్లెలు, నగరాలు అన్నీ ధనధాన్యాలతో నిండుగా ఉన్నాయి. గోరక్షణ బాగుంది, వ్యవసాయం బాగుంది, వ్యాపారం బాగుంది, అన్ని పనులు చక్కగా సాగుతున్నాయి. రాజు చేసే పుణ్యం వల్ల అన్ని విశేషమైన ఫలాలను ప్రసాదించాయి. చోరులు, మోసగాళ్ళు లేరు. రాజుకు విశ్వాసంగా ఉండేవారు అసత్యం మాట్లాడలేదు. అక్కరలేని మాటలు వినిపించలేదు. ప్రజలు కూడా ఎప్పుడూ అసత్యం మాట్లాడలేదు. అవర్షం చాతి వర్షంచ వ్యాధి పావకమూర్ఛనం సర్వమేతత్తదా నాసీద్ ధర్మనిత్యే యుధిష్ఠిరే. ధర్మరాజు ఎల్లప్పుడూ ధర్మమందే ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన రాజ్యంలో అతివృష్టి, అనావృష్టి లేవు, వ్యాధులు లేవు, అగ్ని మొదలైన ఉపద్రవాలు లేవు. అసలు ఆ మాటలే వినపడలేదు, ఆ విచారమే లేదు. దోపిడీలు, దొంగతనాలు, అగ్ని ప్రమాదము ఇవన్నీ లేవు. రాజులు తమ బాధ్యతను పాటించటానికి, కానుకలు ఇవ్వటానికి, సంతోషం కలిగించటానికి మాత్రమే వచ్చారు. యుద్ధం కోసం కానీ, కుట్రలు కుతంత్రాలను చేయటం కోసం కానీ రాలేదు. కప్పం కట్టడానికి క్యూ నిల్చున్నారట రాజులు. తొందరగా మా కప్పం ఎప్పుడు తీసుకుంటారా లోపలికేని. ఇలా ధర్మంగా సంపాదించిన ధనంతో కోశాగారం బాగా వృద్ధి చెందింది. ఎంత ఖర్చు పెట్టినా మళ్ళీ వస్తుంది. అక్షయ పాత్రలాగా ఉంది. 100 సంవత్సరాలు దానం చేసినా కూడా ఆ ధనం తరగదు, అంతగా ధనం ఉంది. ధర్మరాజు తన కోశాగారంలోని అన్నవస్త్రాల గురించి, ధనరాశుల గురించి క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్నాడు. ఇక రాజసూయాగం చేయవచ్చు అని నిశ్చయించుకున్నాడు. అదే యోచన ఆయనకు. అదే సమయంలో ధర్మరాజు యొక్క మేలును కోరుకునేటువంటి వారందరూ కలిసి ఒకే మాట చెప్పారు. ఓ ధర్మరాజా, నువ్వు రాజసూయం చేయటానికి తగిన సమయం వచ్చింది కనుక యజ్ఞం చేయటానికి ప్రయత్నించు అని అన్నారు. అందరూ ధర్మరాజుకు చెబుతున్న సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాడు. ఆయన మామూలుగా అందరికీ కూడా కనిపించడు కదా, అందుచేత ఆయన దర్శించటం కూడా కష్టం కదా. జగతస్తస్తుషాం శ్రేష్ఠః ప్రభవశ్చాప్యయశ్చః భూతభవ్య భవన్నాథః కేశవః కేశి సూదనః. స్థావర జంగమాలన్నిటికీ కృష్ణుడే ఉత్పత్తి స్థానమై ఉన్నాడు కదా. శ్రీకృష్ణుడే అందరికీ ఆశ్రమై ఉన్నాడు. ఆయన భూత భవిష్యత్తు వర్తమానాలు శాసించే శాసకుడు. ఆ శాసకుడై ఉన్నాడు. కేశి అనే రాక్షసుణ్ణి వధించి కేశవుడయ్యాడు. ఆయన వృష్టి వంశీయులందరికీ ప్రాకారం వంటివాడు. ఆపదలో అభయమిస్తాడు, శత్రువులను సంహరిస్తాడు. ఆయన తన తండ్రి అయినటువంటి వసుదేవుణ్ణి బలవంతుణ్ణి చేశాడు. ఆ శ్రీకృష్ణుడు ఎన్నో కానుకలు తీసుకొని తన తండ్రి సైన్యాన్ని వెంటబెట్టుకొని వాటిని ధర్మరాజు వశం చేయటానికి, ధర్మరాజుకు అండగా నిలబడటానికి బయలుదేరొచ్చాడు. శ్రీకృష్ణుడు తీసుకొని వస్తున్నటువంటి ధనరాశులు అంతే లేదు. అప్పుడు పంపించాడు, ఇప్పుడు తీసుకొచ్చాడు. అదొక రత్నాల సముద్రంలాగా ఉంది. దాన్ని తీసుకొని కృష్ణుడు ఇంద్రప్రస్థంలోకి అడుగుపెట్టాడు. అప్పటికే ధర్మరాజు యొక్క ధనాగారం నిండిపోయింది. ఇంకెక్కడ పెట్టుకుంటాడు. అయినా కృష్ణుడు
తన అక్షయ ధనరాశులతో ధర్మరాజు కోశాగారాన్ని నింపాడు. అది అక్షయం, నింపిన కొద్దీ ఉంటుంది, తీసిన కొద్దీ వస్తుంది. శ్రీకృష్ణుడు రాకతో శత్రువులకు శోకము, భయము పెరిగిపోయాయి. పాండవులకు ఆనందం ఉప్పొంగిపోయింది. అందరి ముఖాలు సంతోషంతో కళకళలాడాయి. ధర్మరాజు కృష్ణుణ్ణి ఎంతో ప్రేమతో ఆదరించాడు. యథావిధిగా స్వాగత సత్కారాలు చేశాడు. క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడు సుఖంగా కూర్చున్న తరువాత ధౌమ్యుడు, వ్యాసుడు మొదలైన ఋషుల సమక్షంలో తన 4 తమ్ముళ్లతోనూ కలిసి ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: ఓ కృష్ణ, నీ దయవల్లే ఈ భూమి నాకు వశమై నా ఆధీనంలోకి వచ్చింది. నిన్ను సేవించటం కోసమే అనేక ధనరాశులన్నీ నా వద్దకు చేరాయి. నేను ఈ ధనమంతా బ్రాహ్మణులకి ఇస్తాను, అగ్నిదేవుడికి కొంత సమర్పిస్తాను, యజ్ఞం ద్వారా అందరికీ సమర్పిస్తాను. అందుకోసమే ఇప్పుడు నీతోనూ నా తమ్ముళ్ళతోనూ కలిసి యజ్ఞం అదే యోచనానికి యజ్ఞాన్ని చేయాలనుకుంటున్నాను. కనుక ఈ కోరిక తీర్చు, ఈ యాగం చేయటానికి అనుమతించు. తద్దీక్షాప గోవింద త్వమాత్మానం మహాభుజ త్వయిష్టవతి దాశార్హ విపాప్మా భవితాహ్యహం. ఓ గోవింద, స్వయంగా మీరే యజ్ఞ దీక్షను గ్రహించండి. ఎందుకంటే మీరు యజ్ఞం చేస్తే నేను పాపం లేనివాడిని అవుతాను, లేదా మీ చేతి నుండే నాకు యజ్ఞ దీక్షను ఇవ్వండి. నా తమ్ముళ్లతో కలిసి యజ్ఞం చేయటానికి అనుమతి ఇవ్వండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజసూయ యాగం యొక్క విశిష్టతను చెప్పి ఇలా అన్నాడు: మహారాజా, చక్రవర్తి కావటానికి నువ్వే యోగ్యుడివి, తగిన వాడివి. ఇక దీక్ష తీసుకో. నువ్వు దీక్షను స్వీకరిస్తే మేమందరం నీ పనిని సాధించి పెడతాం. ఇక నీ కోరికను తీర్చుకో. నేను నీకెప్పుడూ శుభం చేయటానికే సిద్ధంగా ఉన్నాను. నాకు తగిన పనిని అప్పగించు, నేను మీ అందరి మాటలు పాటిస్తానన్నాడు. ధర్మరాజు: ఓ ఋషికేశ, నా కోరిక తీర్చటానికే నువ్వు ఇక్కడికి వచ్చావు తెలుసు నాకు. మా సంకల్పాలన్నీ తీరిపోయాయి. నాకు తప్పక యాగసిద్ధి లభిస్తుంది, ఇది సత్యం అన్నాడు. తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుని మాట ప్రకారం తమ్ముళ్లతో కలిసి రాజసూయ యాగం చేయటానికి తగిన సామగ్రిని సిద్ధం చేసుకోసాగాడు. సహదేవుణ్ణి మంత్రులను పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు: రాజసూయ యాగం కోసం ముందుగా బ్రాహ్మణులు ఏమి చెబుతారో అలా చేయండి. యాగానికి కావలసిన సామగ్రి, ఉపకరణాలు, మంగళద్రవ్యాలు సిద్ధం చేయండి. అలాగే ధౌమ్య మహర్షి చెప్పినట్లుగా యజ్ఞానికి కావలసిన వస్తువులను కూడా సిద్ధం చేయండి. లభించినవి లభించినట్లుగా మీ సేవకులను వినియోగించి సిద్ధం చేయండి. ఇంద్రసేనుడు, విశోకుడు, అర్జున సారథి అయినటువంటి పురుడు మొదలైన వారు అన్నం మొదలైన పదార్థాలు ఏర్పాటు చేసేలాగా చూడండి. బ్రాహ్మణులు ఏమి తినాలని ఇష్టపడతారో వాటన్నిటినీ ఏర్పాటు చేయండి. వారి మనసుకు సంతోషం కలిగించండి అన్నాడు. ఆ మాటలు ఇంకా పూర్తి కాలేదు. వెంటనే సహదేవుడు: మహారాజా, ఆ ఏర్పాట్లన్నీ అయిపోయాయి, ఎప్పుడో చేసేసాం మేము, అంతా సిద్ధంగా ఉంది. అసలు నువ్వు దీన్నేది పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకుంటున్నావు? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.